వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి. అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే అండి, పీతలు ఫ్రై అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఆయిలు, కేజీ పీతలు, కారం తగినంత, అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు, మళ్ళీ వేపుకోవడానికండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇవేమో గ్రైండర్ పట్టుకోవడానికండి ఉల్లిపాయలు. మిక్సీలో ఒక ఉల్లిపాయ అండి, తరుక్కున్న ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, లవంగాలు, అల్లం, వెల్లుల్లిపాయలండి మిక్సీ పట్టుకుందామండి. పట్టుకొని తీసి పెడుతున్నాం చూడండి మసాలా. ఇది పీతలు ముందు ఫ్రై చేసుకోవాలి. అవి ఉడకబెట్టుకొని శుభ్రం చేసుకుని పెట్టుకున్న పీతలండి. ఈ కేజీ పీతలండి ముందు వేసుకోవాలి. ఆయించి పెట్టుకొని వేపుకోవాలండి. కాల్షియం ఉంటుంది, చాలా మంచిదండి. ఆ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. పీతలు తినడం వల్ల కాల్షియం కూడా బాగుంటుంది, మంచిది. ఈ పీతల ఫ్రై మా అమ్మగారు బాగా చేసేవారండి. ఆవిడ దగ్గర నేర్చుకున్నాను నేను ఇది. మీరు కూడా చేసుకొని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రూపంలో పెట్టండి. వేగిపోయినాయండి, చేస్తున్నాను చూడండి. ఇలా వేయించుకోవాలి. పక్కన పెట్టుకొని తర్వాత మసాలా అది వేగిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చిటికెడు పసుపు, గ్రేవీ కోసం అండి ఇది. ఈ ఉల్లిపాయలు, ఈ మసాలా అది గ్రేవీ కోసం. సాల్ట్, ఇప్పుడు మసాలా వేసేసుకున్నామండి. గ్రైండర్ చేసి పెట్టుకున్న మసాలా వేస్తున్నాం. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. మేము కొంచెం ఎక్కువ తింటామండి, మీరు చూసుకొని వేసుకోండి. మీకు ఎంత కావాలో, ఎంత అవసరమో అంతే వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, చూసుకొని వేసుకోండి. మసాలా బాగా వేగింది కదా, ఇలా వేగిన తర్వాత వేసుకోవాలండి. కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత దించేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. చొక్క నీళ్లు పోయకూడదు. కొత్తిమీర వేసుకుంటున్నామండి. పీతల ఫ్రై అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని ఆపేసుకుందామండి. చూడండి ఇలా వేయించుకోవాలి. ఒక్క చుక్క నీళ్ళు కూడా లేకుండా ఇట్లా మనం చేసుకుంటే మీకు 4 రోజులు కాదు 10 రోజులైనా బయట ఉన్నా ఏం అవ్వదండి. చాలా టేస్టీగా ఉండే పీతల కూర, పీతల ఫ్రై రెడీ అయిపోయిందండి. ఫ్రై రెడీ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.